ఆయన ప్రాబ్లం కంప్లీట్ చేసి చూపిస్తే మరీ కింద పోతే ఆయన పైన మాట్లాడతాడు. వివిధ పుణ్యక్షేత్రాలు మామూలుగా మనం దేవస్థానం వెళితే ప్రసాదం స్వీకరిస్తే అక్కడికి ఆ యొక్క దేవస్థానం యాత్ర పూర్తవుతుంది. రేపటి రోజు నెల్లూరు జిల్లాలో ఉండే అనేక పుణ్యక్షేత్రాల ప్రసాదాలని ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల కోసం వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు కుమారస్వామి రెడ్డి గారు కూడా ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవానికి వారు కూడా సొంతంగా ఆ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలను కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అటు అధికారులకి, అదేవిధంగా జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రేపటి కార్యక్రమానికి స్వయంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే పాల్గొల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వారు రాలేక వారి సతీమణి ఉషమ్మ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పంపిస్తూ ఉన్నారు. మామూలుగా మనం దేవస్థానం వెళితే ప్రసాదం స్వీకరిస్తే అక్కడికి ఆ యొక్క దేవస్థానం యాత్ర పూర్తవుతుంది. రేపటి రోజు నెల్లూరు జిల్లాలో ఉండే అనేక పుణ్యక్షేత్రాల ప్రసాదాలని ప్రత్యేకంగా ఇక్కడ భక్తుల కోసం వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు కుమారస్వామి రెడ్డి గారు కూడా ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవానికి వారు కూడా సొంతంగా ఆ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ పుణ్యక్షేత్రాల ప్రసాదాలను కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి అటు అధికారులకి, అదేవిధంగా జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రేపటి కార్యక్రమానికి స్వయంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే పాల్గొల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వారు రాలేక వారి సతీమణి ఉషమ్మ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా పంపిస్తూ ఉన్నారు. అందరికి కూడా, భక్తులందరికి కూడా ఇదే ఆహ్వానం.